హై బ్రో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమో వీడియో చూసారు, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ చెక్ ఉంటుంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఫాంట్ లింక్ ఉంటుంది, అది కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి, పేస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ వచ్చేసి ఈ ఎస్ఐ అని ఉంది, దీనికైతే పేస్ట్ అయితే చేయండి. ఇలా ఫాంట్ అయితే నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఇలా ఉందిగా ఈ వీడియో ఉంది ఎఫెక్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఎడి గ్రూప్ అయితే క్లిక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. మీకు నచ్చిన ఇమేజ్, మీరు ఎవరు ఇమేజ్ చేసి ఎడిట్ చేస్తున్నారో వీడియో, వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకే, యాడ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎగ్జాక్ట్గా లుక్ ఏ ఇమేజ్ అయితే వస్తుందో ఆ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి, కొంచెం బాగుండేటట్టు. ఇలా యాడ్ అయితే చేసేయండి. ఇలా అయితే వస్తుంది మన వీడియో అయితే చూడండి. ఒక్క నిమిషం. ఇలా మనం దానికి లాస్ట్కి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ గ్రూప్ని కూడా సేమ్ ఇలానే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇమేజెస్ యాడ్ చేద్దాం, 3 ఓకే, ఇలా అయితే ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ సెకండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇమేజ్. మీరు ఎవరి ఇమేజ్ అయితే ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలి. ఓకే, ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ వీటికైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ వీటికైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి ఇట్లా వచ్చింది ఇమేజ్, ఇప్పుడు సెకండ్ అట్లనే వచ్చింది. కాబట్టి ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇలా సైడ్కి ఇట్లా లాస్ట్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక దాని పక్కనే దాన్ని అందుకొని ఇట్లా ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసి వీడియో కొంచెం పైన జరపండి, అయితే వీడియో ఇలా అనేది వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ సెకండ్ కీ ఫ్రేమ్ సేమ్ దీన్ని కూడా మూవ్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఇంకా దానికి కొంచెం పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ వేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసి కొంచెం కింద అయితే చేయండి. ఇలా అయితే మన వీడియో అనేది వస్తుంది స్పీడ్గా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేయండి, ఫస్ట్ దానికి ఉన్న ఎఫెక్ట్ అవే సెకండ్ ఇంకా థర్డ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఓకే, పేస్ట్ చేసేసారు కదా. ఇలా ఇమేజెస్ అయితే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టుకోండి. ఒకవేళ ఇమేజ్ కొంచెం అటు ఇటు అయినా ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. ఒక్క నిమిషం, ఇమేజెస్ అనేటివి మ్యాచ్ అయ్యేటట్టు అయితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ 3 లేయర్స్ అయితే కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ ఇవి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి 3 లేయర్స్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, 3.18 మిల్లీ-సెకండ్స్ కాడ పేస్ట్ అయితే చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా స్టార్టింగ్ ఇలా మూవ్ అయితే చేసుకోండి. కొంచెం బీట్ మార్క్ అక్కడ సైడ్కి అయితే ఉంటాయి, మీరైతే మూవ్ అయితే చేసుకోవాలి. ఇలా మూవ్ చేసి కట్ అయితే చేసుకోండి. సేమ్ దీనికి కూడా రీప్లేస్మెంట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ లాంగ్ బీట్ మార్క్స్ ఉన్నాయిగా, వీడికి వచ్చేసి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో తెలుసు అని ఒకసారి అయితే చెప్తాను నేను. ఫస్ట్ అయితే బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఇంకా ఫిల్ కంపోజిషన్ ఏరియా కూడా చేసుకోండి. ఇలానే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. 2 or 3 ఉంటాయి, నేనైతే యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి 2 ఎఫెక్ట్లు ఉంటాయి, రెండింటిని అయితే ఫస్ట్ ఓకే ఒక్క నిమిషం. ఫస్ట్ వచ్చేసి ఈ లేయర్ని అయితే కాపీ లేయర్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ లేయర్ని అయితే ఓకే ఒక్క నిమిషం. ఈ లేయర్ని అయితే కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేసి కాదు ఫస్ట్ ఈ లేయర్ని అయితే కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఒక్క నిమిషం. కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకున్నారు కదా, ఈ లేయర్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. దానిపైన ఒక రెక్టాంగిల్ ఉంటుంది, దాన్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి మన ఇమేజెస్ ఏడైతున్నాయో ఆడ వచ్చేసి మనం కాపీ చేసిన లేయర్ని పేస్ట్ అయితే చేయండి. ఒక్క నిమిషం, ఇది కొంచెం సైడ్కి యాడ్ చేయండి. పేస్ట్ అయితే చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లేయర్ ఉంది, దీన్ని అయితే కాపీ ఎఫెక్ట్ చేసిన దాన్ని దీని వచ్చి పేస్ట్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇలానే సేమ్ ఈ రెక్టాంగిల్ ఉందా, దీన్ని అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే అన్ని ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఒక 2 or 3 ఉంటాయి, నేనైతే పేస్ట్ చేస్తున్నాను మేము ముంగట్నే. పేస్ట్ అయితే చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఎఫెక్ట్స్ ఫస్ట్ దానికి యాడ్ చేసినాం, ఇప్పుడు సెకండ్ దానికి యాడ్ చేయండి. ఇలా అన్నిటికైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. కావాలంటే మీరు వేరే వీడియోస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ట్రై చేయవచ్చు, ఏం కాదు, లుక్ అనేది బాగుంటుంది.
ఇప్పుడు ఈడ ఎక్స్ట్రా రెక్టాంగిల్ ఉంది, దీని అయితే కట్ అయితే చేయండి. మన వీడియో అయితే రెడీ అయింది. కానీ మీకు ఈ లిరిక్ ఫాంట్ తెలియకపోతే నేనైతే యాడ్ చేసి అయితే చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది, ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫస్ట్ ఫాంట్ మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు, కానీ ఈ థర్డ్ ఫాంట్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేయండి. లుక్ అనేది బాగుంటుంది. ఇలా నేనైతే పేస్ట్ చేయండి. ఇప్పుడు మన వీడియో వచ్చేసి రెడీ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్